ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం కాకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వచ్చేసి అంటే మిమ్మల్ని మీకు ఇప్పుడే రివీల్ చేయను ఆ వీడియో ఏంటో. నేను డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళినప్పుడు చెప్తాను. మామూలుగా మీకు హింట్ ఇస్తాను. అంటే మనం అది చిన్నప్పుడు నోవెల్లా చదువుకునే వాళ్ళం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది ఆ నోవెల్. అంటే మన టీచర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ చెప్పేవాళ్ళు. ఎస్పెషల్లీ 10th క్లాస్లో వస్తాయి నోవెల్ బారిస్టర్ అర్రే. నేమ్ రివీల్ చేయదని కూడా నేమ్ రివీల్ చేసేసాను. ఏం కాదులే. బారిస్టర్ పర్వదేశం నోవెల్ గుర్తుకుంది కదా. సో ఆ మెమరీస్ని ఒకసారి గుర్తు చేసుకుందామని వీడియో చేస్తున్నాను. మళ్ళీ అనిపిస్తాయి కదా బారిస్టర్ పర్వదేశం అది స్టోరీ వింటుంటే, ఆ నోవెల్ స్టోరీ బాగుంటుంది. సో ఆ మెమరీస్ని ఈరోజు గుర్తు చేసుకుందామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఎక్కువ వెయిట్ చేయబట్టి తెలుసుకోలేదు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చిన్ని సీనరీ ఎక్కుపెట్టి సంచి, మంచి చూడడానికి ముద్దుగుండు బంగారు రంగు బెంచ్, ఇక సామాన్లన్నిటినీ ఒక రేకు పెట్టెలో పెట్టుకుంటాడు. అంటే ఎప్పుడు ఏ ఊరికి వెళ్ళని అతను, అంటే మామూలుగా చుట్టుపక్కల 2-3 గ్రామాలకు తప్ప ఏ ఊరికి వెళ్ళిన అతను సడన్గా ఒకరోజు హాయిగా సరదాగా అలా పడవ ప్రయాణం చేస్తుండే ఉంటాడు. అతనికి ఏ ఊరు అంటే మొగల్తూరు, నరసాపురం తప్ప ఇంకే ఊరు తెలియదు. అలాంటి అతను ఇక పడవ ప్రయాణం చేయాలనుకుంటాడు. ఎందుకో సంతోషంగా చేయాలనుకుంటాడు. అలా చేస్తున్నప్పుడు ఇక నైట్ పూట ఇక్కడ నిద్ర రాకుండా ఉండడం కోసం పక్కన ఏదో ఒకటి శనగలు తింటూ ఇక నిద్రపోతాడు. అలా నిద్రపోతున్నప్పుడు ఇక ఒక్కసారి ఎక్కడికి వెళ్తాడంటే నిడదవోలు స్టేషన్కి చేరుకుంటాడు. ఆ నిడదవోలు స్టేషన్లో వెళ్ళగానే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని ఆ స్టేషన్ మాస్టర్ అడిగితే, చెప్తాలేండి ఎక్కడో ఒక దగ్గరికి అని పారదర్శకంగా అంటారు. ఇలా అంటున్నప్పుడు ఇంకా అక్కడికి జరిగిపోద్ది. ఇంకా నెక్స్ట్ స్టేషన్లో చెన్నాపురం ఏదో సంథింగ్ చెన్నాపురం అనుకుంటా ట్రైన్ ఎక్కుతాడు. ఆ ట్రైన్లో ఎక్కినప్పుడు చాలా రష్ ఉంటుంది. ఆ ట్రైన్లో అలా నిల్చుంటారు. నిల్చున్నప్పుడు సడన్గా ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇక అతను వెళ్ళి ఒక ఆడామ ఒళ్ళు పడతాడు. పార్వతీశం వెళ్ళి అప్పుడు పాపం అందరూ చుట్టుపక్కల అందరు నవ్వుతారు. మళ్ళీ ఇక మళ్ళీ ఇలానే ఉంటే మళ్ళీ ఎవరిని ఒళ్ళో పడతానో ఎవరిని కవరించుకోవాల్సి వస్తుందేమో అని అనుకుంటారు. పాపం బిక్కు అంటూ నిల్చొని ఉంటాడు. తర్వాత ఇంతలో అతన్ని చూసేసి పక్కన కొంతమంది కొంచెం ప్లేస్ ఇచ్చారు, అక్కడ కూర్చుంటాడు. ఇంతలోనే తను వెళ్ళాల్సిన ఊరు వస్తుంది, అక్కడికి వెళ్ళిపోతాడు. ఈ నోవెల్ చదువుతుంటే ఖచ్చితంగా మీకు దీని గురించి చెప్తుంటే మన మెమరీస్ 10th క్లాస్లో ఉంటుంది కదా, ఆ మెమరీస్ ఖచ్చితంగా గుర్తుకొచ్చే ఉంటాయి కదా. మన సబ్జెక్ట్లో అన్ని చదువుతాం కానీ ఈ సబ్జెక్ట్ మాత్రం చదవం. ఎందుకంటే మన క్లాస్ టీచర్స్ లెసన్ చెప్పేటప్పుడే చాలా మొత్తం ఇన్వాల్వ్ అయిపోతుంది మా నోవెల్ అసలుకి. అందుకే అంత ఇంట్రెస్టింగ్గా కాన్సన్ట్రేట్ చేసి ఉంటాం కాబట్టి మనకి బాగా నచ్చుతుంది. మన అన్నిటికన్నా ఏది నచ్చకుండా నచ్చిన సబ్జెక్ట్ ఏమంటే ఆ బారిస్టర్ పార్వతీశం నోవెల్ బాగా నచ్చుతాయి. కాబట్టి మన ఎగ్జామ్ దాంట్లో క్వశ్చన్స్ వస్తే చాలు ఏం ఆలోచించకుండా టక్కటక్క రాస్తూనే ఉంటాం. అంతా బాగా నచ్చేది ఆ నోవెల్. మీ అందరికి కూడా గుర్తుకుండే ఉంటుంది కదా. కాకపోతే ఈ నోవెల్లో ఏంటిదంటే ఇంట్రెస్టింగ్ అంటే చాలా బాగుంటుంది. ఇంట్రెస్టింగ్గా అర్థం చేసుకోకుండా చదివామనుకో అంత కన్ఫ్యూజన్ అయిపోతారు. నాకైతే చాలా ఇష్టం ఈ నోవెల్ అనమాట. సో మీకు కూడా గుర్తు చేసినట్లు ఉంటుంది, నేను కూడా గుర్తు చేసుకున్నట్టుందని ఈరోజు ఈ వీడియో చేశాను. ఇలాంటి నోవెల్స్ ఇంకా ఇంతవరకైతే ఇంకా ఇంతకు మించి నోవెల్ అయితే నాకే తెలియదు నేను చదువుకున్న దాంట్లో. మీకు కూడా ఇలాంటి పార్వతీశం మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పార్వతీశం గురించి. నా దగ్గర అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, నెట్లో కూడా సెర్చ్ చేస్తూ ఉంటాను. నాకు ఎందుకు కొంచెం లిట్ బిట్ కొంచెం గుర్తుకుంది ఐడియా ఉంది, అందుకోసం ఈ వీడియో చేశాను. ఇంకా మీకు కూడా ఇలాంటి నోవెల్తో ఏమైనా అటాచ్మెంట్ ఉంటే మీకు కూడా దీంట్లో ఇంకేమైనా తెలిస్తే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఓకే అండి, బాయ్. See you next video.